అన్యాయమే, ఇది చాలా అన్యాయమే, అన్యాయమే, ఇది చాలా అన్యాయం. మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిరుద్యోగ యువతకు అసలు చెప్పాలంటే చాలా అన్యాయం జరిగిందనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్స్ పడతాయనేసి గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది, మేము అన్నీ కూడా ఫిలప్ చేస్తాము. ఈవెన్ గవర్నమెంట్ ఫామ్ అయిన 10 days చెప్పడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రి గారు. చాలా పోస్టులు మిగిలి ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, అవన్నీ కూడా మేము ఫిలప్ చేయబోతున్నాం అని చెప్పారు. దాంతో నిరుద్యోగ యువత ఖచ్చితంగా ఇస్తారు అనేసి ఈ యొక్క ఎండోమెంట్ ఆఫీసర్కి ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంది. ఒకసారి కాదు చెప్పింది, ఇట్లా చాలా మీటింగ్లలో మన దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అదే మాదిరిగా సీఎం గారు అయితేనేమి, డీసీఎం గారు అయితేనేమి, విద్యాశాఖ మంత్రి గారు అయితేనేమి, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, ఇచ్చి తీరతాం, మిగతా మాత్రం మేము కాదు అని చెప్పారు. బట్ ఈరోజు చూస్తే నిట్ట నిలువున నిరుద్యోగ యువతను ముంచింది అని చెప్పచ్చు మనం. జస్ట్ ఒక 10 days బ్యాక్ కూడా ఫైనాన్స్ మినిస్టర్కు వెళ్ళి పంపిస్తున్నాం మేము, ఈ యొక్క పోస్ట్ ఇన్ని ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అయితేనేమి, ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మేము పంపిస్తున్నాం, మీకు వస్తుంది నమ్మించారు. ఇక డిసెంబర్లో లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, ఈ యొక్క పోస్ట్ మీకు ఇస్తామనేసి. కానీ షాకింగ్ న్యూస్ ఏమంటే ఇప్పుడు అందిన వార్త, ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఆఫీసర్స్ ఏవైతే 104 వేకెన్సీస్ ఉన్నాయో వీటికి మేము భర్తీ చేయలేము, సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆల్రెడీ ఎక్సెస్ ఉన్నారు, వాళ్ళ సర్దుబాటు చేసుకోండి అని చెప్పింది. మరి ఇది అఫీషియలా అన్అఫీషియలా అని తెలియదు కానీ బట్ నాకు తెలిసి మ్యాక్సిమం ఇది అఫీషియలే. మరి ఇది ఫేక్ న్యూస్గా భావించి గవర్నమెంట్ ఒక్కసారి మళ్ళీ రీథింక్ చేసి ఈ యొక్క నిరుద్యోగ యువతను మాత్రం, ఎందుకంటే దీనికి సపరేట్ సిలబస్ ఉంది, ఎండోమెంట్ యాక్ట్ అని, టెంపుల్ సిస్టమ్ అనేసి ఎంత సిలబస్ ఉంది, దీని సిస్టమే వేరు కదా. మరి ఇటువంటి సిస్టానికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్లో సర్దుబాటు చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఆలోచించండి మిత్రమా, ఆలోచించండి, ఒక్కసారి గవర్నమెంట్ ఆలోచించాలి. మరి ఒకసారి చూద్దాం ఏముందో. సో చెప్పాలంటే మరి నిట్ట నిలువున్న నిరుద్యోగితను ముంచేసిందనమాట. ఎండోమెంట్ నోటిఫికేషన్ ఇక లేనట్లే అని వచ్చింది. కాబట్టి మనం ఏమన్నా ట్విట్టర్ క్యాంపెయిన్ లాంటివి గవర్నమెంట్ మీద ప్రెజర్ చేస్తే మళ్ళీ ఇది రివోక్ చేసే అవకాశం ఉంది. మరి ఒకసారి చూద్దాం ఏముందో. సో రెవెన్యూ ఎండోమెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మన కొద్దిగా చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ ది కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ. ది అటెన్షన్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ is invited to the reference cited wherein he has requested the government to notify the vacancies 140 of డిప్యూటీ కమిషనర్. సో డిప్యూటీ కమిషనర్ 6 ఉన్నాయి, అసిస్టెంట్ కమిషనర్స్ 5 ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 5 ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104. ఇది చాలా మంది ఆశించేది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104 పోస్టులు ఉన్నాయి. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 20 ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇన్ని వరకు చెప్పింది అంతే. మొత్తం 140 వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసేటప్పుడు ద కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఏపీ ఇన్ఫార్మ్డ్ దట్ విత్ రిగార్డ్ టు ది వేకెంట్ పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఎన్ని గ్రేడ్ 1లో ఓకే 5 no recruitment permitted as the direct recruits are already beyond the prescribed quota. గ్రేడ్ 1లో వేకెన్సీస్ లేవు, ఆల్రెడీ ఎక్సెస్ ఉన్నారు, కోట కంటే ఎక్కువ ఉన్నారు, కాబట్టి రిక్రూట్మెంట్ లేదని చెప్పడం జరిగింది. దేనికి ఇదే ఓకే డిప్యూటీ కమిషనర్ మనకు అడిగిందంటే ఈజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ ఆల్రెడీ బియాండ్. దేనికి వేకెంట్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 నుంచి. మళ్ళీ 2-3 పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. విత్ రిగార్డ్ టు ది వేకెంట్ పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3. సో గ్రేడ్ 1 అయితే పోస్టులు ఖాళీ లేవు, ఎక్సెస్ ఉన్నాయి, మేము తీసుకోమని చెప్పడం జరిగింది. మరి గ్రేడ్ 3 గురించి. సో గ్రేడ్ 3లో మనకు గరిష్టంగా 104 వేకెన్సీ ఉంది గ్రేడ్ 3.
The commissioners of endowments AP Vijayawada is requested to work out a mechanism to absorb surplus staff from GSWS గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయ డిపార్ట్మెంట్ అగనెస్ట్ ది వేకెంట్ పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఆఫీసర్లు మనకి ఎన్ని ఉన్నాయి? 104 పోస్టులు ఉన్నాయి కదా. ఈ యొక్క 104 పోస్టులను ఎక్కడ గ్రామ వార్డు సచివాలయం ఎక్సెస్ సర్ప్లస్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళని తెచ్చి రీప్లేస్ చేయమంటున్నారండి. ఇదేమో అన్యాయం అసలుకి ఇది. వాళ్ళు తీసుకునిందేమో గ్రామ వార్డు సచివాలయం పని చేయండి అనేసి, ఇక్కడ ఎక్కడ ఎండోమెంట్ గురించే లేదు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? ఈ 104 పోస్టులను ఎక్కడైతే గ్రామ వార్డు సచివాలయంలో అదే చెప్పింది vacant of grade 3, the commissioner of endowment Vijayawada requested to work out a mechanism to absorb surplus staff from GSWS అంట. ఈ యొక్క గ్రామ సచివాలయ సర్ప్లస్ స్టాఫ్ ఏమైతే ఉన్నారో వారిని తెచ్చి రిప్లేస్ చేసుకోమంటున్నారు. ఎంత తెలివి తక్కువ పని అనేది. దీన్ని కంప్లీట్గా ఆ యొక్క సిస్టమ్ వేరే, ఆ యొక్క ఎగ్జామినేషన్ వేరే, కంప్లీట్ ఈ యొక్క సిస్టమ్ వేరే, ఈ యొక్క ఎగ్జామినేషన్ వేరే, దాని రూల్స్ వేరే, దీని రూల్స్ వేరే. ఇక్కడ మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. ఇక దీంట్లో ముఖ్యంగా మన టెంపుల్ సిస్టమ్ గురించి, యాక్టివ్ గురించి, హిందీ ఫిలాసఫీ గురించి ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు. దీన్ని ఫిలప్ చేయమంటున్నారు. మరి ఎంత అవివేకమైన చర్య ఇది. తక్కువ పోస్టులు కావచ్చు, లక్షల మంది అభ్యర్థులు ఈ వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గవర్నమెంట్ నమ్మకంతో కొత్త గవర్నమెంట్ వచ్చింది, మా ఆశలు నెరవేరుతాయి, జాబ్ క్యాలెండర్ ఇస్తారు. చాలామంది ఈ యొక్క ఎండమెంట్ గ్రేడ్ 3 ఆఫీసర్స్ కొరకు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ నోట్లో ఎలకాయేసి పడేసా తినలేకపోతా అన్నారు. ఒక్కసారి గవర్నమెంట్ రీథింక్ చేయాలి, కంపల్సరీగా రీథింక్ కంపల్సరీ చేయాల్సిందే దీని మీద. ఎందుకంటే ఇది ఆశామాషి వ్యవహారం కాదు కదండి. ఓకేనా? దిస్ ఆర్డర్ ఇష్యూస్ విత్ ది కాంకరెన్స్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంకరెన్స్ అయిపోయిందంటే, అప్రూవల్ అయిపోయిందంట. ఓకే, డేటెడ్ కమిషనర్ ఇదనమాట. సో ఖచ్చితంగా గవర్నమెంట్ మాత్రం దీని మీద రీథింక్ చేయాలి. ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియదు, డీసీఎం గారికి ఈ విషయం తెలుసో తెలియదు మనకు. మరి అదేవిధంగా మనకి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఈ విషయం తెలుసునో తెలియదు. కానీ ఖచ్చితంగా మాత్రం దీన్ని రీథింక్ చేయాలి. ఇక 104 వేకెన్సీస్ కొరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? మీరు చెప్పింది ఉన్నాయని చెప్పారు కదా. గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మన మినిస్టర్ చెప్పడం జరిగింది కదా, దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది కదా, పోస్టులు ఉన్నాయని చెప్పడం జరిగింది కదా. మరి అప్పుడు ఏమైపోయినాయి? మళ్ళీ వాళ్ళు ఎక్సెస్ స్టాఫ్ అంటున్నారు. ఎక్కడున్నాయి ఎక్సెస్ స్టాఫ్? గ్రామ సచివాలయ ఎక్సెస్ స్టాఫ్ అంటున్నారు. అది వేరే, ఇది వేరే కదా. ఒక్కసారి రీథింక్ చేయాలి. లేకుంటే ఖచ్చితంగా నిరుద్యోగ యువత చాలా ఆందోళనకు గురి అవుతారు. ఖచ్చితంగా రీథింక్ చేయాలనేసి మేము నిరుద్యోగ తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. సో ఏదేమైనా సరే డిసప్పాయింట్ కావద్దని మిత్రులారా. సో డోంట్ డిసప్పాయింట్. చూద్దాం, లాస్ట్ వరకు మనం వెయిట్ చేద్దాం. సో ట్విట్టర్ క్యాంపెయిన్ చేద్దాం. మనకు రైట్స్ ఉన్నాయి కాబట్టి మనం గవర్నమెంట్ అడుగుతాం. ఆ రైట్స్ మనకు ఉన్నాయి. మరి గవర్నమెంట్ చూద్దాం ఏం చెప్తుంది మళ్ళీ ఒకసారి. ఏదేమైనా సరే ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. వెయిట్స్ అండ్ సీ. థ్యాంక్ యూ. అన్యాయమే, ఇది చాలా అన్యాయం.